అమెరికాలో రిపబ్లికన్ లా మేకర్స్ స్ట్రిక్ట్ ఓటర్ ఐడి రిక్వైర్మెంట్స్ ఉండాలి అని ఒక బిల్లుని ప్రతిపాదిస్తున్నారు. టెక్సాస్ రిప్రజెంటేటివ్ ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నారు, రిపబ్లికన్ పార్టీకి చెందిన వారు. ఈ బిల్లు అమల్లోకి ఈ బిల్లు చట్టమైతే స్ట్రిక్ట్ ఓటర్ ఐడి రిక్వైర్మెంట్స్ ఉంటాయి అమెరికాలో ఓటు వేయడానికి. అంటే నీవు పౌరుడుగా ఉన్నావు అని నిరూపించుకోవాల్సడానికి అదనపు డాక్యుమెంట్లను సమర్పించాలి. ఓ బర్త్ సర్టిఫికెట్ అన్నా లేదా అమెరికా పాస్పోర్ట్ అమల్లో ఉన్న ఎక్స్పైర్ కానీ అమెరికా పాస్పోర్ట్ చూపెట్టాలి. ఇలాంటివి లేకపోతే నువ్వు ఓటరుగా నమోదు చేసుకున్న ఓటు వేయకూడదు. సో ఈ రకమైన రెస్ట్రిక్షన్స్ ఎందుకు పెడుతున్నారు అంటే రిపబ్లికన్లు పైకి చెప్పేది అమెరికాలో చాలామంది వలస వచ్చిన వారు పౌరసత్వం లేకపోయినా సిటిజన్షిప్ లేకపోయినా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ప్రెసిడెంట్ బైడెన్ అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న పౌరసత్వం లేని వలస వచ్చిన వారు కూడా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు అని ఒక ప్రచారాన్ని చేస్తున్నారు. దీన్ని అరికట్టడానికే మేము ఈ స్ట్రిక్ట్ ఓటర్ ఐడి రూల్స్ పెట్టాలి అని అంటున్నామని. కానీ వాస్తవంగా ప్రెసిడెంట్ బైడెన్ అధికారంలోకి వచ్చాక ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్లు ఓటర్లుగా ఎన్రోల్ అయిన దానికి ఎలాంటి ఎవిడెన్స్ రిపబ్లికన్ చూపడం లేదు. ఇదంతా ట్రంప్ ప్రచారానికి బలం చేకూర్చేది. మీకు గుర్తుంటుంది 2016 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో హిలరీ క్లింటన్ పైన ట్రంప్ పోటీ చేసినప్పుడు పాపులర్ ఓటులో హిలరీ క్లింటన్కి ఎక్కువ వచ్చాయి. అంటే ఓవరాల్గా మొత్తం ఓట్లు చూస్తే హిలరీ క్లింటన్కి వచ్చాయి. కానీ అమెరికన్ ఎలక్షన్స్లో ఈ ఎలక్టోరల్ కాలేజ్ సిస్టమ్ అని ఉంటుంది. అంటే ఒక రాష్ట్రంలో కనుక మెజారిటీ వస్తే ఆ రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎలక్టోరల్ కాలేజ్ సీట్స్ ఒకే పార్టీకి వెళ్తాయి, మనలాగా ఉండదు. దీని ఎలక్టోరల్ కాలేజ్ సీట్లు ఎక్కువ రావడం అంటే పెద్ద రాష్ట్రాల్లో ఆ ట్రంప్కి మెజారిటీ రావడం వల్ల ట్రంప్ గెలిచాడు. ఓవరాల్గా టోటల్ ఓట్స్ చూస్తే హిలరీ క్లింటన్కి ఎక్కువ వచ్చాయి. అప్పుడు ట్రంప్ ఒక ఆరోపణ చేశాడు, ఇదంతా ఓటర్ ఫ్రాడ్ వల్లనే జరిగింది, దొంగ ఓట్లు వేశారు, అందుకరకే నాకు పాపులర్ ఓట్ రాలేదు అంటూ ప్రచారం అప్పుడే మొదలుపెట్టి తాను అధ్యక్షుడయ్యాక ఓటర్ ఇంటెగ్రిటీ కమిషన్ అని ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. కానీ ఈ ఓటర్ ఇంటెగ్రిటీ కమిషన్ పరిశోధన జరిపి ఓటర్ ఫ్రాడ్ జరిగినట్లు కానీ ఇల్లీగల్ ఓటర్స్ ఉన్నట్లు కానీ ఏ రకమైన ఎవిడెన్స్ లేదు, సాక్ష్యాధారాలు లేవు అని తెలిసిపడేసింది. తర్వాత 2020లో బైడెన్ చేతిలో ఓడిపోయాకైతే ఇది రిగ్డ్ ఎలక్షన్స్, నేను ఎన్నికలు గుర్తించను అంటూ తన అభిమానులను క్యాపిటల్ హిల్ మీదకి దాడికే పంపించాడు ట్రంప్. సో ఇప్పుడు కూడా మరోసారి ఈ రకమైన ప్రచారం చేయడం ద్వారా ట్రంప్ 2 లక్ష్యాలు ట్రంప్కు. ఒకటి, తన కోర్ వైట్ అమెరికన్ రేసిస్ట్ ఓటర్ను సంతృప్తిపరచడం. ఎందుకంటే ట్రంప్ ఇతర ప్రాంతాల నుంచి ఇప్పుడు ఏషియన్ అమెరికన్స్, ఆఫ్రో అమెరికన్స్, మెక్సికన్ అమెరికన్స్ ఇలాంటి వాళ్ళందరికీ పట్ల ట్రంప్ వ్యతిరేకం. అంటే ఎథనిక్ మైనారిటీస్ పట్ల వ్యతిరేకము. వైట్ అమెరికన్ రేసిస్ట్ ఓటర్లను బాగా అట్రాక్ట్ చేస్తాడు. అందువల్ల తన నరేటివ్ను బిల్డ్ చేసి పోలరైజ్ చేసే అమెరికన్ సమాజాన్ని తన ఓటర్లను ఓటింగ్ కన్సాలిడేట్ చేస్తానికి ట్రంప్ చేస్తున్న ప్రచారం ఒకటి ఇది. రెండవది, రేపు ఓడిపోయినా ఆయన ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు. సో బైడెన్ టైంలో ఇల్లీగల్గా చాలామంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు, వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కాకపోయినా, అందుకే నేను ఓడిపోయానని చెప్పుకోవటానికి నేను ఎలక్షన్ రిజెక్ట్ చేస్తానని చెప్తూ అమెరికా ప్రజాస్వామ్యంలో పెద్ద గందరగోళం సృష్టించడానికి ట్రంప్ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాడు. అందుకే ఆయన సపోర్టర్స్ అయిన రిపబ్లికన్స్ ఈ రకమైన బిల్లు తెస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో అనేక పరిశోధనలు కూడా జరిగాయి. రిపబ్లికన్లు నాయకత్వంలో ఉన్న అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ స్ట్రిక్ట్ ఓటర్ ఐడి రూల్స్ పెట్టిన చోటల్లా అది బాగా దెబ్బతీసింది ఎలిజిబుల్ ఓటర్స్. అంటే నిజమైన ఓటర్లను కూడా ఓటు హక్కు నిరాకరించేలా చేసింది. అంటే అంటే లీగల్గా అమెరికన్ ఓటర్స్ అయి కూడా వారిని ఓటర్లు కాకుండా చేసింది. అంటే మీ ఈ ఐడి సరిపోదు అని చెప్పి వాళ్ళను ఓటర్లుగా ఇనెలిజిబుల్ చేసింది. ఇది అనేక రిపబ్లికన్ లెడ్ రాష్ట్రాల్లో రీసెర్చ్ చెప్తోంది.
అలాగే బ్రెనన్ సెంటర్ ఫర్ జస్టిస్ అనే సంస్థ జరిపినటువంటి పరిశోధన ప్రకారము ఈ స్ట్రిక్ట్ ఓటర్ ఐడి కార్డ్స్ ఎప్పుడు కూడా నాన్ వైట్ ఓటర్లను ఇతర దేశ ఖండాల నుంచి వచ్చిన వలస వచ్చిన ఓటర్లను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఇది బ్రెనన్ సెంటర్ ఫర్ జస్టిస్ వాళ్ళ రీసెర్చ్ కూడా చెప్తోంది. అంటే క్లియర్గా తన వ్యతిరేక కాన్స్టిట్యున్సీగా భావిస్తున్న నాన్ వైట్ ఓటర్లను అమెరికాకు మైగ్రేట్ అయి సిటిజన్షిప్ తెచ్చుకున్న వాళ్ళను టార్గెట్ చేస్తానికి ఈ ప్రచారాన్ని ఎలాంటి ఎవిడెన్స్ లేకపోయినా ఈ ప్రచారాన్ని ట్రంప్ను సపోర్ట్ చేసే రిపబ్లికన్ లా మేకర్స్ మొదలుపెట్టారు. వాస్తవంగా నేను చదివిన మేరకు అమెరికాలో కొన్ని సిటీస్లో మున్సిపల్ ఎలక్షన్లో నాన్ సిటిజన్స్ కూడా ఓటు హక్కు ఉంటుంది. ఎందుకంటే వారికి కూడా ఫెడరల్ ఎలక్షన్స్లో ఓటు హక్కు ఉండదు. కానీ లోకల్ గవర్నమెంట్ అంటే స్థానిక సంస్థలు మున్సిపాలిటీల్లో సివిక్ ఇష్యూస్లో అక్కడ నివసిస్తున్నారు కనుక వారికి కూడా అవసరాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి కనుక అని వాళ్ళకు ఓటేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఓ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఉంది, ఒక కాలనీ అసోసియేషన్ ఉంది. వాళ్ళలో ఓనర్స్ ఎక్కడ ఉంటారు, అక్కడ రెంటల్ ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఆ అసోసియేషన్ అఫేర్స్లో రెంటల్ ఉన్న వాళ్ళకి కనుక పార్టిసిపేషన్ లేకపోతే ఆ కమ్యూనిటీ చాలా ఎఫెక్టివ్గా నడవదు. సో అలా అక్కడ ఇది కూడా అలాగే. అందువల్ల ఆ నాన్ ఓటర్స్, నాన్ సిటిజన్స్ అంటే అమెరికా సిటిజన్షిప్ లేకపోయినా అమెరికాలో నివసిస్తున్న వారికి కొన్ని సిటీస్లో లోకల్ ఎలక్షన్స్లో స్థానిక సంస్థలు మున్సిపల్ ఎలక్షన్లో అనుమతిస్తారు. దీన్ని ఇప్పుడు ఆధారంగా చూపెట్టుకుని రిపబ్లికన్స్ ఈ నరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. చూడండి అసలు సిటిజన్స్ కాని వాళ్ళు కూడా ఓటర్లుగా నమోదవుతున్నారని. కానీ అంత సులభం కాదు, ఎందుకంటే అమెరికా చట్టాలు చాలా కఠినం. ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ రిఫార్మ్స్ అండ్ ఇమిగ్రెంట్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ అని, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ రిఫార్మ్స్ అండ్ ఇమిగ్రెంట్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ అని అమెరికాలో 1996లో వచ్చింది. ఈ చట్టం ప్రకారము నాన్ సిటిజన్ పౌరసత్వము లేనివాడు ఓటర్గా కనుక ఎన్రోల్ చేసుకున్నట్టు తెలిస్తే చాలా కఠిన శిక్ష ఉంటుంది. వెంటనే దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి ఉంటుంది, డిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఆ రిస్క్ ఎవరు తీసుకోరు, ఎందుకు మాకు తలనొప్పి అని. సో అందువల్ల చాలా కఠినమైనటువంటి రూల్స్ ఉంటాయి అమెరికాలో ఈ చట్టాల ప్రకారం. కానీ ఇప్పుడు స్ట్రిక్ట్ ఓటర్ ఐడి పెడితే ఎవరు ఎఫెక్ట్ అవుతారు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు నాన్ వైట్స్ ఎఫెక్ట్ అవుతారు. వృద్ధులు, వారు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడు 85 ఏళ్ళ వయసులో ఉన్నవాడు ఉంటాడు. సో అందరూ అమెరికాలో పాస్పోర్ట్ ఏమి ఉండదు, మనలాగానే పాస్పోర్ట్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు. బర్త్ సర్టిఫికెట్ తీసుకొని ఉండరు. ఆ 85 ఏళ్ళ వయసులో అతను వెళ్ళి బర్త్ సర్టిఫికెట్ కొరకు, పాస్పోర్ట్ కొరకు అప్లై చేసే సీన్ ఉండదు. సో అలాంటి వాళ్ళు, వృద్ధులు, అలాగే స్టూడెంట్స్, విద్యార్థులు ఎక్కువగా నష్టపోతారు. రియల్ ఓటర్స్ కూడా ఓటర్ కాకుండా పోతారని ఈ బ్రెనన్ సెంటర్ ఫర్ జస్టిస్ వాళ్ళ స్టడీస్ చెప్తున్నాయి. అందువల్ల ఇది క్లియర్గా అమెరికాలో ఓటర్ సప్రెషన్గా అంటారు దీన్ని. అంటే నిజమైన ఓటర్లను కూడా ఓటు వేయకుండా చేయడం, తమకు ఓటు వేయరని భావించిన వారిని ఓటర్లుగా ఇనెలిజిబుల్ చేయటానికి ట్రంప్ ఆయన పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ ఆడుతున్న ఒక నాటకం అనామా, లేదా ఇది ఒక కాన్స్పిరసీ కుట్ర అని కూడా అనగలం.